సో ఆ సినిమా లేకుంటే నేను లేను. తరుణ్ ఒక సినిమా, అలాగే అమృత అని ఒక సినిమా, ఈ 2 సినిమాల విషయంలో మీరు పెద్ద తప్పు చేశానని మీరు చాలా బాధపడ్డారని విన్నాను, కరెక్టేనా? అంటే అదేనండి, అది తప్పు అని అంటే ఈ డెసిషన్. ఇప్పుడు 2 రకాల డెసిషన్స్. అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారు కదా ఆ 2 సినిమాలకు బాగా విపరీతంగా. నాకు దిల్ తర్వాత తరుణ్ది ఒక డిస్ట్రిబ్యూషన్ చేశాను, నిన్నే ఇష్టపడ్డానని. దాంట్లో దిల్లో వచ్చిన ప్రాఫిట్ అంతా నిన్నే ఇష్టపడ్డాను తీసుకెళ్ళిపోయింది. తర్వాత జై అనే సినిమా ఒకటి చేసి బాగా నష్టపోయాము. అప్పుడు మళ్ళీ షేకింగ్లో ఉన్నాము. అప్పుడు ఆర్యా వచ్చింది. ఎప్పుడు అంటే నేను షేకింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది నాకు ఇప్పటి వరకు. అంతేనా? ఇప్పటి వరకు. సో సక్సెస్, ఫెయిల్యూరు, డబ్బు రావడము, డబ్బు పోవడము ఇక్కడ కామన్ థింగ్. నేను నిలబడడమే నాకు ఇంపార్టెంట్. డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకాలనే వెళ్తాం. సక్సెస్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సక్సెస్ పర్సంటేజ్ చూసుకుంటూ దాని వెనకాల వెళ్ళకుండా సక్సెస్తో పాటు వచ్చే డబ్బు కావాలి నాకు. ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బుని నేను ఎంజాయ్ చేయను. మూవీ సక్సెస్ అయ్యి దాని ద్వారా వచ్చే డబ్బు కావాలి. కానీ ఈ కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటుంది చూడండి, అంటే ఈ సినిమాకి డబ్బు వస్తుందా రాదా, ఈ సినిమా ఆడుతుందా ఆడదా, ఇది నేను నమ్మాను కానీ ఎందుకు ఫెయిల్ అయింది అని ఒక ఈ కైండ్ ఆఫ్ సందిగ్ధం ఉంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దాన్ని మీరు హౌ డూ యూ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి? అంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా ఆ బడ్జెట్ ప్రకారం నేను తీసుకున్న స్టోరీ నాకు ఎడిటింగ్ రూమ్లో 90% తెలిసిపోతుంది. అక్కడే నేను డిసైడ్ అవుతాను 90%. అంటే నాకు ఎడిటింగ్ రూమ్లో నేను డౌట్ పడుతున్నాను అన్నట్టు ఇక స్టార్ట్ అయినట్టు. ఆ కాన్ఫిడెన్స్ తెలిసిపోద్ది. పాస్ అవుతే చాలు అని ఇలాంటి థాట్ వస్తున్నాయంటే వీఆర్ ఇన్ డౌట్. బట్ కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆడుతుంది అంటే ఆ సినిమాలు ఆడాయి. ఓకే. డౌట్ పడుతుంటే డౌట్. అప్పుడు ఈ డౌట్ పడ్డప్పుడు ఇంకా రిలీజ్ కూడా కానప్పుడు ఆ నైట్ పడే ఆవేదన, అది ఎటువంటి థింగ్ నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే రేపు రిలీజ్ అవుతుంది, మీకు ఈరోజే తెలిసిపోతుంది ఈ సినిమా ఆడదని. సో హౌ డూ యూ ఫీల్? అలా ఎలాంటి ఏ సినిమాలకు జరిగింది అలా? నాకు మున్నా సినిమా అండి. నేను కంటిన్యూగా సక్సెస్ ఉన్నప్పుడు మొన్న 3 o'clock షో చూడగానే అర్థమైపోయింది ఏదో సంథింగ్ మిస్సింగ్ అని. ఆ రోజు ప్రింట్లన్నీ పంపించిన తర్వాత అందరు డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మాట్లాడా. కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది సినిమా, మరి ఇంకా నా జడ్జిమెంట్ను దాటి ఆడియన్స్కి నచ్చితే మనం అదృష్టవంతులము. బట్ ఏం ఫీల్ కావద్దు, ఐఎమ్ దేర్. అండ్ మొన్న చెలియా, నాకు దాని గురించి ఏం తెలియదు. రేపు రిలీజ్ అనగా ఈరోజు చూసి అందరికి ఫోన్ చేసి చెప్పేశాను, బ్యాడ్ ఫిలిం, బట్ రాంగ్ స్టెప్ వేసేసాము, మన చేతిలో లేదు అది. సో ఓకే బంగారం ఆడింది కదా అని మణిరత్నం గారి సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందని వెళ్ళాము, బట్ మిస్ ఫైర్. మీరండి ఇప్పుడు మీరు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇలాంటి ఒక అంటే డిసైసివ్ మేకింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కొంతమంది, అంటే కొంచెం వాళ్ళ పెద్దరికం ఉంది, వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో. మీరు కనీసం కూర్చొని మాట్లాడి దీన్ని ఏమి చేయలేరా? అంటే హీరోస్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, అంటే కాంట్ యూ కమ్అట్ విత్ సచ్ కైండ్ ఆఫ్? అంటే జరగదండి అది. ఎందుకు జరగదంటే ఇప్పుడు ఒక సినిమాకి ఒక హీరో కావాలి. ఒక హీరో ఉంటేనే తన చుట్టూ సినిమా అనేది రెడీ అవుతుంది. ఎవరు రెడీ చేస్తారు? ఒక డైరెక్టర్ రెడీ చేస్తారు. సో డైరెక్టర్, హీరో పెద్ద సినిమాలకి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చే టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, పెద్ద సినిమా అనే వరకు ఆ సెటప్ కావాలి. ఆ సెటప్ కావాలన్నప్పుడు ఇస్ హీరో మార్కెట్ ఇది. సో హీరో ద్వారా జరగాల్సిన మార్కెట్ ఫిలిం ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ తెలుగు. ఐ అండర్స్టాండ్. నేను అనేది ఏంటంటే హీరో మార్కెటే, అన్నీ కరెక్టే. బట్ హీరోలకి, టెక్నీషియన్లు కూడా తెలుసు, డైరెక్టర్లు కూడా తెలుసు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి తెలుసు. వారం కూడా సినిమాలు, ఏ బాహుబలి లాంటి సినిమాలే 3-4 తెలియదండి. అదే తెలుసు అనుకోవడం మనం అనుకుంటాం తెలుసని. ఎందుకు తెలియదంటే ఎవరు వెళ్ళి కూడా నిజాయితీగా చెప్పరు ఇది అని. చెప్పడానికి ప్రయత్నం చేసామనుకో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో తప్పు అవుతుంది. వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు తప్పులు చెప్తున్నారు. సో నేను అందుకే ఎవరి మీద నేను రుద్దలేను. మాలాంటి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినా ఈ ప్రొడ్యూసర్స్ అందున్నారో మేము రుద్దలేము.
మేమేంటి నవ్వుతూ సజెస్టివ్గా కూడా మీరు ఏమి చెప్పలేరు. చెప్పలేం, చెప్తే తీసుకోవడానికి. మీరు ఒక సినిమాకి అలా చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని ఇద్దరిని పెద్ద హీరోలని ఒప్పించి సినిమా తీసి వాళ్ళిద్దరి రెమ్యునరేషన్స్ కూడా వాళ్ళు తగ్గించుకునేలాగా మీరు వాళ్ళని కన్విన్స్ చేశారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇట్స్ ఎ ప్రాసెస్, ఎప్పుడూ ఒక్కసారి జరుగుద్ది అది. ఎందుకంటే ఆ కథ జరిపించింది. ఆ కథ అంటే చాలా రోజుల తర్వాత ఒక మల్టీ స్టార్ సినిమా, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న సినిమా, ఆ కథ వాళ్ళకి నచ్చడము, క్యారెక్టర్లు నచ్చడం, ఇవన్నీ జరగడం వల్ల మహేష్ బాబు గారు నిజంగా ఆ ప్రాజెక్ట్ జరగడానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు గారే. సో మహేష్ బాబు గారు కూడా అన్ని రకాలుగా లేదు ఈ సినిమా ఇలాగే తీయాలి, ఈ సినిమా మళ్ళీ ఏదో ఫైట్లు పెట్టి పాటలు పెట్టి సెట్లు వేసి తీయకూడదు, న్యాచురల్గానే తీద్దాము. సో అందరు అలా టీమ్గా తయారయ్యారు. అది ఎప్పుడూ ఒకసారి కానీ జరుగుద్దండి, అది రెగ్యులర్గా జరగదు. రాజుగారు, మీ సినిమాలకు సంబంధించి మీరు మొదటి నుంచి తీసిన సినిమాలన్నీ చూస్తే ప్రతి సినిమాకి మీరు ఇనీషియల్గా ఒక పర్టికులర్ హీరో ఒకరిద్దరిని అనుకుని తర్వాత వేరే వాళ్ళకి జీరోయిన్ అయ్యారు. బిగినింగ్ నుంచి కూడా రైట్ ఫ్రమ్ ఆర్య, భద్ర, అందరూ యూ హ్యాడ్ 3-4 ఆప్షన్స్. ఎందుకు అట్లా అంటే వై యూ కుడెంట్ కరెక్ట్ పర్సన్ మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోయారు? ఒక స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ముందు స్క్రిప్ట్ రెడీ అవుద్దండి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రెడీ అయినప్పుడు మేము ఒక హీరోని అనుకుంటే డైరెక్ట్గా ఫిట్ కారు. మేము చెప్పిన స్క్రిప్ట్ ఆ హీరోకి నచ్చి ఉండకపోవచ్చు, మేము అనుకున్న బాడీ లాంగ్వేజ్ ఆ హీరోకి కరెక్ట్ కాకపోవచ్చు. సో అలా ఒక స్క్రిప్ట్ ముందు రెడీ అయ్యాక హీరోని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఆప్షన్ ఈ హీరోకిన కాలేదనుకో ఈ హీరోకి వెళ్ళొచ్చు, హీరోకిన కాలేదనుకో హీరోకి వెళ్ళొచ్చు అనేది ఉంటుంది. పోతే ఇప్పుడు స్టార్స్తో సినిమా తీయాలన్నప్పుడు అలా చేయలేం. ఇప్పుడు దువ్వాడి జగన్నాథం ఉంది, ఇది పక్కా బన్నీ కోసం అనుకుంది, బన్నీకే రెడీ అయింది. దట్స్ వాట్ అంటే బిగినింగ్లో మాత్రం అట్లా ఉండేది కదా, యూ హ్యాడ్ ఆప్షన్స్. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉంది, నిజంగా మహేష్ బాబు గారు వెంకటేష్ గారు లేకుంటే నేను అప్కమింగ్ హీరోస్తో తీయాలి. సో అట్లా డెఫినెట్ ఆప్షన్ ఉండాల్సింది ఒక స్క్రిప్ట్కి. సో స్క్రిప్ట్ రెడీ అయ్యాకే హీరో వస్తారు. బట్ స్టార్తో సినిమా తీయాలన్నప్పుడు ఈ హీరో ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రభాస్తో సినిమా తీయాలి అంటే ప్రభాస్ను దృష్టిలో పెట్టుకొని నేను అనుకున్న మాకు ఎవరన్నా డైరెక్టర్ కానీ రైటర్ కానీ చెప్పిన ఐడియాని రెడీ చేయాలి. సో అలా తయారు. ఇనీషియల్గా ఆర్య సినిమా స్క్రిప్ట్తో మీరు వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారు వాజ్ నాట్ దట్ అంటే సుముఖంగా లేరని విన్నాను ఆ స్క్రిప్ట్కి, కానీ అది బన్నీకి సూట్ అవుతుందో లేదో. బన్నీకి సూట్ అవుతుంది, బన్నీకి ఎప్పుడూ ఆ కథ మీద డౌట్ లేదు. సెకండ్ హాఫ్ వెళ్తున్న విధానం మీద డౌట్ ఉండదు. సో దానికి మేము చాలా మళ్ళీ రీవర్క్ చేసి ఒక 2-3 మీటింగ్లు అయ్యాక ఒక స్టేజ్లో అయితే సుక్కు అమ్మో నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోయి కాలేజీలో లెక్చరర్ ఇది కంటిన్యూ చేస్తాను ఒకరోజు నాతో, మళ్ళీ కూల్ అయ్యి లేదు చేద్దామని చేసి మళ్ళీ బన్నీతో కూర్చొని అన్ని ఫైనల్ చేసి తర్వాత మళ్ళీ అరవింద్ గారికి చెప్పి అలా ఓకే చేసిన ప్రాసెస్ పట్టి బ్లాక్ బస్టర్ అది.